నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అగ్రి డిసగ్రి? ఓకే అన్న. అగ్రి. పర్ఫెక్ట్. 10th ఆగస్టు 1996 రాత్రి 11:10 విజయవాడ, అంతేనా? అంతే అన్న. నేను కొంచెం కరెక్షన్ చేశాను మరి. సో మీరు మేషలగ్నంలో పుట్టారు, తెలుసా మీకు? కరెక్టే అన్న. మేషలగ్నం వచ్చేసింది, రాహు నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, కరెక్టేనా? కరెక్టే అన్న, ఆరుద్ర నక్షత్రం. ఓకే, చెప్పండి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ఇప్పుడు నేను ఎస్ఆర్ చేస్తున్నానన్న, ఓబీజీవైలో సీనియర్ రెసిడెంట్ గా చేస్తున్నాను. సీనియర్ రెసిడెంట్ అంటే ఇది మెడికల్ సంబంధించిందా? మెడికల్ ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ కూడా అయిపోయింది, ఇప్పుడు సీనియర్ రెసిడెంట్ గా చేస్తున్నాను. ఓకే ఓకే, నైస్ నైస్ నైస్. మ్యారేజ్ అయిందా? అయిపోయింది అన్న, May 10th అయ్యింది మ్యారేజ్. ఈ ఇయరేనా? ఇయరే అన్న. ఓకే ఓకే, నైస్ నైస్ నైస్, కంగ్రాట్స్. సరే ఇప్పుడు ఏం కావాలి? లవ్ మ్యారేజ్ అన్న. ఏంటిది ఏంటిది? లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, ఏ ఇయర్ లో లవ్ అయితే? 2023లో స్టార్ట్ ఓకే అయిందన్న, ఓకే, నవంబర్. రైట్ రైట్. సరే ఇప్పుడు ఏం కావాలైతే? ఇప్పుడు అది మ్యారేజ్ చేసుకున్నాను, అది ఎట్లా ఉంటది, సక్సెస్ అవుతుందా లేదా అని. లవ్ సక్సెస్ అయింది కాబట్టి మ్యారేజ్ చేసుకున్నారు కదా, మళ్ళీ సక్సెస్ అయ్యేదే ఉంది ఇంకా. తర్వాత ఫ్యూచర్ లో ఎలా ఉంటది అని. అది పెళ్లి చేసుకున్నాక ఎట్లా అడుగుతారు, లవ్ చేసాక ఎట్లా అడుగుతారు? ఎట్టా ఉన్నా మనం చూసుకుందాం అనే కదా ముందుకు పోయేది లవ్ మ్యారేజ్, అవునా కదా? అవునన్న. ఓకే, దానిలో ఇంకా ఆలోచించకూడదు అనమాట. ఇంకా ఫెలోషిప్ చేద్దాం అనుకుంటున్నాను, అది ఇక్కడ చేస్తే బెటరా లేకపోతే అబ్రాడ్ వెళ్ళి చేస్తే బెటరా అని. ఓకే, షూర్ షూర్, చెప్దాం. ఇప్పుడు ఏంటిది మీది స్పెషలైజేషన్ ఏంటిది అన్నట్టు? సీనియర్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ అన్న. గైనకాలజీ రిలేటెడ్. ఓకే, సరే. మేషం భరణి నక్షత్రం వచ్చింది, అది ఫిమేల్ జెనెటిక్ ఆర్గాన్, తర్వాత గైనకాలజీ ఇవి కూడా సూచిస్తుంది అనమాట. చూద్దాం. మీకు ఏంటంటే చాలా వరీడ్ మైండ్ ఇస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే రాహు చంద్రుడి నక్షత్రంలో, చంద్రుడు రాహు నక్షత్రంలో ఇద్దరు పరివర్తన యోగం పట్టారు. సో ఈ ఇద్దరు పరివర్తన యోగి పట్టి బుధుడిని ఫాలో అవుతున్నాడు, బుధుడు వక్రిస్తున్నాడు. కాబట్టి ఏంటంటే కొంచెం ఏం లేని దాన్ని కూడా మనం కొంచెం పెద్దగా ఊహించుకొని కొంచెం వరీ, ఓవర్ థింక్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. మరి కనిపించాయా? నిజమేనా? నేను చెప్తున్నా కాబట్టి ఒప్పుకుంటున్నారా? లేదన్న, కొంచెం అట్లానే. ఓకే, రైట్ రైట్ రైట్. సో లగ్న సప్తమాధిపతుల కలయిక మంచి హార్ట్ఫుల్గా ఉండే, అంటే ఇన్ అండ్ అవుట్, లోపల ఏదుందో బయట అలానే ఉండే నేచర్ ఇస్తుంది. గుడ్, మంచిది. ఎమోషనల్, అర్థమైందా? సెన్సిటివ్, ఎమోషనల్, అది కూడా ఉందన్నమాట. ఓకే, తర్వాత గురువు భాగ్యంలో ఉన్నాడు కానీ వక్రిచ్చాడు, దానికి ఎక్సెప్షన్ లేదే. ఓకే, డైరెక్ట్ అయిపోయాడు తర్వాత, మంచిది. ఓకే, 9th లార్డ్కి కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది. చంద్రరాహుల పరివర్తన ఏం చేస్తుందంటే లోడ్ ఆఫ్ ది మదర్, అంటే మదర్ వర్క్ చేసి రావడమో, లేదంటే మదర్కి దూరంగా ఉండడమో, హెల్త్ ఇట్లా ఏదో ఒకటి ఛాలెంజెస్, ఫ్యామిలీ వర్రీస్ అనేవి మదర్ లెవెల్, ఫ్యామిలీ లెవెల్లో ఇనిషియల్గా ఉన్నాయన్నమాట. తర్వాత మళ్ళీ టైంని బట్టి, సిచ్యువేషన్ బట్టి చూద్దాము. ఒక్కోసారి ఏంటంటే సంతానం డిలే, లేదంటే చైల్డ్హుడ్, ఇట్లాంటివన్నీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మీకు ఎంతో కొంత కనిపించాయా, కొంత పర్సంటేజ్ అన్న? అవునన్న. ఓకే, సరే. ఒక్కసారి టైం ఫ్లోకి వెళ్దాం, ఎందుకంటే ఇవన్నీ జనరిక్కే, జస్ట్ అండర్స్టాండింగ్. మీదేంటంటే అన్ని 6th, అంటే రాహు కనెక్ట్ అయ్యాయి కదా. సో కాబట్టి ఏంటిది, రాహు 6thలో ఉండడం వల్ల ఆరాట పోరాటం, అంటే కష్టపడి సాధించుకోవాలన్నమాట. జనరల్లీ అలా సాధించుకోగలుగుతారు. అండ్ రెండోది ఏంటంటే విపరీత రాజయోగాలు అనమాట. అంటే 8th లార్డ్ 6th కనెక్ట్ అయ్యాడు, అది విపరీత రాజయోగం కదా. సో కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్వెస్టిగేటివ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే డీప్గా వెళ్ళి, అంటే ఏదో సింపుల్గా ఉంది, సింపుల్గా ఆలోచిస్తుంది అనుకునేదానికి లేదు, డీప్ అండర్స్టాండింగ్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఇంకొకటి చెప్తాను, హెల్త్, పర్సనల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, ఇవన్నీ కూడా మనం కొంత చెప్పాలన్నమాట. ఎందుకంటే పంచమాధిపతి అయిన రవి, ఇప్పుడు మెడికల్లో ఉన్నారంటే రవి స్ట్రాంగ్ ఉండాలి కదా. అఫ్లిక్షన్ అవుతుంది, అఫ్లిక్షన్ అయినప్పుడు ట్విస్ట్ రిజల్ట్స్ చేస్తూ ఉంటుంది, మధ్యలో వక్రిచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, బట్ ట్విస్ట్ రిజల్ట్స్ చేస్తూ ఉంది. టైంతో చెప్తాను, మీరు చూడండి. యురేనస్ 10th యురేనస్ డిఫరెంట్ థింకింగ్ ఇస్తుంది. ఓకే, అవన్నీ ఓకే, కానీ చూద్దాం. రాహు దశ మొదట. ఓకే, రాహు స్టార్ లార్డ్ 3 మెర్క్యూరీని ఫాలో అవుతున్నాడు, 5 ఫాలో అవుతుంది. ఓకే ఓకే, నార్మల్. అండ్ రాహు వీనస్ని ఫాలో అవుతున్నాడు. 2000 ఆ ప్రాంతంలో
సాటర్న్కి సెక్స్టైల్ ఇచ్చాడు. ఓన్ స్టార్ పర్వాలేదులే, బట్ కాకపోతే ఏంటంటే రాహులో రవి జరుగుతున్నాడు. ఆ రవి అఫ్లిక్షన్లో ఉన్నాడు. మీకు 3-4 ఇయర్స్ ఉన్నప్పుడు ట్విస్ట్ అండ్ టర్న్తో ఛాలెంజెస్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఓల్డ్ పీపుల్ హెల్త్ ఎలా ఉంది, లేదంటే ఫాదర్ ప్రొఫెషన్ ఎలా ఉంది, మనం ఛాలెంజ్ చెప్పి ట్విస్ట్ చెప్పి ముందుకు తీసుకుపోతాం అనమాట. ట్విస్ట్ జరిగాకే ముందుకు పోవాలన్నమాట. మరి ట్విస్ట్ ఏమన్నా జరిగి ముందుకు పోతుందా, లేదంటే మీరు దూరంగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరగడానికి అట్లా ఏమైనా వెళ్తున్నారా, ఏం జరుగుతా ఉంది? అది డాడీ మాకు కొంచెం దూరంగానే ఉంటారు. వీక్ ఒక 2-3 టైమ్స్ వస్తారన్న. ఓకే, ఏం చేస్తారు? డాడీ న్యూస్ రిపోర్టర్, ఆర్ఎంపీ డాక్టర్ అన్న. ఓకే, సో అందుకని ఈ జర్నీస్, ఈ ఆ, న్యూస్ రీచ్ వెళ్ళాలి కదా, అలా అలా జర్నీస్ లాగా అంతేనా? అంతే అన్న. ఓకే, రైట్. దాని తర్వాత ఇది డిస్టెన్స్లో పోయింది కాబట్టి ఇక హెల్త్ ఏమీ చెప్పమన్నమాట ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే 10th హౌస్ సెక్స్టైల్ సాటర్న్ జరుగుతుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతా ఉంది. ఓకే, కానీ ఇప్పుడు ఈ పేరెంట్స్ ఫండమెంటల్ చెప్పాం కదా, పేరెంట్స్ దూరంగా ఉండడం ఇవన్నీ పని చేస్తున్నాయి కదా, మదర్ మిస్సింగ్ అవన్నీ ఉంటాయి కదా అట్లా. దాని తర్వాత నెక్స్ట్ నార్మల్గానే వెళ్తా ఉంది, క్రేజీగా ఏం చెప్పట్లేదు. ఓకే, మళ్ళీ కొంచెం ఇబ్బంది చెప్తాం. 2004లో ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ మీద నుంచి వెళ్తున్నాడు. ఇది కొంచెం చిన్న ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. మరి ఇలా వెళ్ళినప్పుడు ఎమోషనల్ సెన్సిటివిటీ ఇస్తాడు. ఓకే, 9th లాడికి వక్రత్వం పడుతుంది. ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, లేదంటే డబ్బులు ఖర్చు ఎలా ఉంది, లేదంటే ఏమన్నా అండర్స్టాండింగ్ ఇష్యూస్ పేరెంట్స్ మధ్య జరుగుతున్నాయా, ఏం జరుగుతూ ఉంది? 8-9 ఇయర్స్ ఉన్నాయి. 2004-5 ఆగస్టు లెక్క మనది. 2004 లో అంటే ఏం గుర్తులేవన్నా. ఓకే, పర్వాలేదు, గుర్తులేని వదిలేసేయండి. నాకు కూడా మార్కులు వచ్చేసినట్టే అనమాట. తెలియని దానికి మార్కులు వేయకూడదు. తర్వాత నెక్స్ట్ ముందుకెళ్దాం. తర్వాత అంతా ఒకవేళ సెట్ అయ్యి ఉంటే మళ్ళీ మామూలుగా ముందుకు పోతూ ఉంటుంది. మళ్ళీ మీకు ఇంప్రూవ్మెంట్ చెప్దాం. ఒక ఇబ్బంది తర్వాత ఇంప్రూవ్మెంటు 2012లో మీరు అక్కడ 13 తీసుకోండి. 13లో చిన్న ఇబ్బందిలాగా ఉంటుందన్నమాట. ఎక్స్పెక్టెడ్గా ముందుకు పోదు. చదువు అయితే చదువు, ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఏదో అట్లా. 12 బాగానే ఉంది, 13 బాగాలేదు. మళ్ళీ 14-15లో బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. 15-16లో కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ పనిచేస్తాయి. కనిపించాయా లేదా? 2014 లో లాంగ్ టర్మ్ తీసుకున్నా, 2015 లో ఎంబీబీఎస్ వచ్చిందన్న. ఓకే, ఎంబీబీఎస్ వచ్చిందంటే సక్సెస్ అయినట్టే కదా అప్పుడు. సీట్ వచ్చింది. ఫ్రీ సీటు. ఓకే, గుడ్. మెరిట్ మీద వచ్చిందని అంటే మీకు సేవ్ అయినట్టే కదా. బాగుంది, పాజిటివ్గా ఉంది. సో మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాం, బాగానే వెళ్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ఈ 9th లాడికి ఏర్పడిన వక్రత్వం కారణంగా నేను హెవీగా ఫాదర్ వెల్త్ క్రియేట్ చేసేసారు అని చెప్పను. కాకపోతే అలా నడుస్తూ ఉంటుంది, గ్రేట్గా చెప్పట్లేదు. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ తర్వాత ఇదంతా బాగానే చాలా సక్సెస్ఫుల్గా చదువుకుంటున్నట్లు లెక్క. అసలు దాదాపు 2021 వరకు కూడా మీరు బాగా చదువుకున్నారండి, బాగా ముందుకెళ్ళారండి అని చెప్తాను అనమాట. అంటే మీరు అసలు చాలా సీరియస్ తీసుకున్నారు నిజంగానే. అర్థమైందా? అంటే నిజంగా బాగా చదువుకుంటున్నారు అనమాట. ఓకే, దాదాపు మీకు ఎక్కడి నుంచి బాగా చదువుకుంటున్నారని చెప్తానంటే 2014-15 నుంచి 19 వరకు 4 ఏళ్ళు మీరు చాలా సీరియస్గా చదువుకున్నారు, చాలా బాగా ముందుకెళ్ళారు, సక్సెస్ఫుల్గా ఉంది. మీ ఫ్యామిలీలో కూడా ఏమన్నా ప్రోగ్రెస్ అయితే కొంచెం ప్రోగ్రెస్ కూడా పాజిటివ్గా రావాలి. ఇవన్నీ పాజిటివ్గా చెప్తాం. కనిపించాయా? అవునన్న, కనిపించదు. చాలా సక్సెస్, ఏమి అబ్స్ట్రకుల్ లేకుండా ముందుకు పోయింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ రెట్రోగ్రేట్ అయ్యాడు 2021 తర్వాత. అప్పుడు బుధభుక్తి జరుగుతూ ఉన్నది. బుధుడు సన్ను పరివర్తన, బుధుడు చంద్రుని ఫాలో అవుతాడు, ఎందుకంటే పరివర్తన వచ్చింది కాబట్టి. కానీ ఏమవుతుంది, ఇక్కడ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మీకు అక్కడ డెసిషన్ మేకింగ్ సమస్యలు వస్తూ ఉంటాయి. 21-22లో చదువు ఎలా ఉంది, అనుకున్నన్ని మార్కులు రావట్లేదా, లేదనంటే ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది. తర్వాత ఈ 6th హౌస్ ఒక్కోసారి గైనిక్ హెల్త్ కూడా చెప్తుంది, డైజెషన్ చెప్తుంది, రకరకాలు చెప్తుంది. మీ పర్సనల్ హెల్త్ ఎలా ఉంది, చిన్న ట్విస్టులు, పెద్ద సీరియస్ కాకపోయినా కానీ ఇది సరిగా 10th హౌస్ ఆస్పెక్ట్ అయితే నెగిటివ్ కదా. సో కాబట్టి కొంత నెగిటివ్ చెప్పాలన్నమాట. మీ పేరెంట్స్ హెల్త్ ఎలా ఉంది ఇవన్నీ అడుగుతా. ఇబ్బంది ఏమైనా కనిపించిందా లేదా? 21 నుంచి డిసెంబర్ 22 వరకు కొంచెం కష్టంగానే ఉందన్న. అంటే పీజీకి ప్రిపరేషన్ ఫేజ్ లో ఉన్నాను అప్పుడు. ఓకే, కొంచెం స్ట్రెస్, యాంగ్జైటీ, పీజీ సీట్ వస్తుందా లేదా అని. కోవిడ్ అటాక్ అయినప్పుడు. మీకు కోవిడ్ వచ్చిందా? ఓకే, అందుకే 2021 నుంచి డిసెంబర్ 2022 వరకు ప్రిపరేషన్ ఫేజ్ లో ఉన్న. ఫుల్ స్ట్రెస్ ఉంది. సో అనుకున్నట్టు ముందు పోలేదు. ఓకే, రైట్. ఈ పరివర్తన ఉంది కాబట్టి ఆ మాత్రం కాపాడుతుంది, లేదంటే మాత్రం అది కూడా కాపాడేది కాదు. తర్వాత నెక్స్ట్
ఓకే, నెక్స్ట్ ఏమీ లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో జరుగుతూ ఉన్నది. ఈ బుధభుక్తిలోనే మీకు రిలేషన్షిప్ లవ్ కూడా అయిందని అంటున్నారు కదా 23లో. 23. పరివర్తన యోగంతో బుధుడు ఏం చేశాడు, సప్తమాధిపతిని ఫాలో అవుతున్నాడు అనమాట అక్కడ శుక్రుడు లీడింగ్. ఓకే ఓకే, అండర్స్టాండింగ్ ఇష్యూస్ బిట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. మరి 6th హౌస్ వచ్చింది కదా, 6th హౌస్ వచ్చినప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా అంతే, అక్కడ కుజ శుక్రులు ఆపరేట్ అయ్యాడు కాబట్టి రిలేషన్షిప్ అట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది. బట్ స్టిల్ అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. మీకు వర్రీ బేసికల్లీ మనకి ఏంటంటే మనం ఎదుటోళ్ళతో సమస్య అనుకుంటాం, కానీ సమస్య మనలోనే ఉంటుందన్నమాట. అది బిగ్గెస్ట్ థింగ్. సో మన వర్రీని ఎవరు తీర్చలేరు కదా, తీర్చగలుగుతారా? మీరు వర్రీలోకి వెళ్తే మిమ్మల్ని ఎవరన్నా బయటికి తీసుకురాగలుగుతారా? ఇట్లా కాదు అని అంటే చెప్పండి, మనమే రావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం దేన్ని నమ్మలేము, దాన్ని రాలేము అనమాట. అది వన్స్ ఇండివిజువల్ సైకాలజికల్ థింగ్ అనమాట. సరే, సెల్ఫ్ ఎఫర్ట్ గ్రేట్ ఏం చెప్పను, మీరు కష్టపడుతున్నారు, సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తున్నారు అని చెప్తాను. మిరాకిల్ కూడా ఏమి చెప్పను అనమాట. ఓకే, దాని తర్వాత మామూలుగానే వెళ్తా ఉంది చార్ట్, ఒకే ఫ్లోలో పోతా ఉంది. ఓకే, తర్వాత కేతు భుక్తి వచ్చింది, కేతు బుధుడిని ఫాలో అవుతున్నాడు, బుధుడు వక్రిచ్చాడు. ఆ 24, 25లో చదువు బాగా వచ్చిందా, లేదంటే మళ్ళీ ఫ్యామిలీ ఏమన్నా హెల్త్ పరంగా ఏమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉందా, ట్విస్ట్ అండ్ టర్న్స్ అవుతున్నాయా? ఎందుకంటే స్పీడ్గా లేదు. బానే ఉంది. డిసెంబర్ 2022లో ఈ OBGY ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ పీజీ వచ్చింది అన్న, పీజీ సీట్ వచ్చింది. ఓకే ఓకే, అదంతా ఓకే, అది అంత ఎడ్యుకేషన్ అదంతా బాగానే పోతూ ఉంటుంది. ఫ్యామిలీ సైడే చూడండి. ఓకే, తర్వాత నెక్స్ట్ అంటే క్రేజియస్ట్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు. ఓకే, వీనస్ బుక్తో వచ్చింది, మీరు పెళ్ళైందని చెప్తున్నారు. అండ్ వీనస్ సప్తమాధిపతి కలత్రకారకుడు, అది అప్పుడు బుధుడే ఆల్రెడీ యాక్టివేట్ చేశాడు కాబట్టి టెక్నికల్లీ మనం ప్లేస్ చేస్తాము. సో 2025 మే తర్వాతే కదా పెళ్ళైంది, ఇప్పుడు మొన్ననే అయింది అంటున్నారు కదా మీరు. మే 10th అన్న, మే 10th 2026 కదా. 2020. సో జూపిటర్ ఇస్తున్నాడు అనమాట భాగ్యాధిపతి, కాబట్టి బాగుంది కదా. సో కాబట్టి గుడ్ అనమాట, సూపరు, మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయిందిగా. సో కాబట్టి పాజిటివ్ అనమాట. సో ఇప్పుడు చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉందని చెప్తా. రిలేషన్షిప్ కూడా చాలా పాజిటివ్ ఉందని చెప్తా. 10th హౌస్ ట్రైన్ వీనస్ కాబట్టి చదువులో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్. మీకు సీట్ అయితే సీటు, ఏది ఉంటే అది, మీ దానిలో ఏముంటుందో మనకి టెక్నికల్గా తెలియదు కాబట్టి మీకు ఉన్న దానిలో చాలా పాజిటివ్గా ఉంటుంది అని చెప్తా. పనిచేసిందా లేదా? పనిచేసింది. బాగుంది, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ప్లెజెంట్గా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా బాగుంది చెప్తాను. బట్ ఎట్లా అనిపించింది సో ఫార్? 10కి ఒక 3 మార్కులు వచ్చినాయా, 7-8 మార్కులు వచ్చాయా, ఇన్ని వచ్చాయి? 9 మార్క్స్ అన్న. ఓకే, వెరీ గుడ్. ఫీడ్బ్యాక్ షేర్ చేయాలి. ఓకే అన్న, కానీ మీరు వెంటనే చూసి రిప్లై ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంప్రూవ్ చేసాం వెబ్సైట్ని అయితే మేము. అవునన్నా. రైట్. సరే, ముందుకెళ్దాము. ఇప్పుడు మంచి టైమే జరుగుతూ ఉంది. ఓకే, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, మీ ఫాదర్ అదే జర్నలిస్ట్గా కంటిన్యూ అయ్యారా, ఇంకేమన్నా చేశారా ఆర్ఎంపీ డాక్టర్ కాకుండా? అంతే అన్న, అదే కంటిన్యూ. ఓకే, ఎంతమంది మీరు? అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు? ఇద్దరం, నేను మా చెల్లి. ఓకే, మీరిద్దరు. అమ్మాయి ఏం చేస్తుంది? తను MD ఫస్ట్ ఇయర్ పాథాలజీ చేస్తుంది. ఓకే, ఆమె కూడా మెడికలే ఉంది. రైట్. సరే, ఇప్పుడు చక్కగా ఉంది. ఇప్పుడు ఇది ఇప్పుడు హౌస్ రెసిడెన్సీయా, దీన్ని ఏమంటారు? సీనియర్ రెసిడెన్సీ. ఇది ఎన్ని రోజులు? ఇది 1 year పాటు ఉంటుంది అన్న. 6 months అయిపోయింది, ఇంకా 6 months ఉంది. ఓకే, ఇది అయిన తర్వాత మామూలుగా ఇక గైనికల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చా, గైనకాలజిస్ట్? అంతే అన్న. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక. అయిపోయినట్టే అన్న. ఇది గవర్నమెంట్ బాండ్, అందుకే చేయాలి. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. రైట్. సో చక్కగా ఉంది టైం. ఫెలోషిప్ చేద్దాం అనుకుంటున్నాను అన్న. అది ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే బాగుంటది, అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మీ వారు ఏం చేస్తున్నారు? రేడియాలజీలో SRship అన్న. రేడియాలజీ చేస్తున్నారు, అయిపోయిందా? చేస్తున్నారు. ఎన్ని రోజులు ఇంకా అయింది? ఆయనది ఇంకా ఒక టైం పడుతుంది అన్న, ఇంకొక 1 year పడుతుంది. ఓకే, సరే చూద్దాం. సో ఇప్పుడు ముందుకెళ్దాము, క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు స్టైఫండ్ ఇస్తారా సీనియర్ రెసిడెన్సీలో? ఇస్తారన్న. ఎంత ఇస్తారు వీళ్ళు? 80,000 ఇస్తారన్న మంత్ కి. ఓకే, గుడ్, నైస్. సరే, ఇప్పుడు మనము ఫుల్గా ప్రాక్టీస్ పెట్టుకుంటే అది డిపెండ్స్ ఆన్ జాబ్ బట్టి, ఇక మామూలు శాలరీ లాగానా? అంతే అన్న. అట్లా ఒక గైనకాలజిస్ట్ కి శాలరీ ఎంత ఇస్తారు? ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఉందనుకోండి, దానిలో ఎంత ఇస్తారు? ఎంత? 2 lakhs per month. 2 lakhs per month ఇస్తారు. అంటే డిపెండ్స్ ఆన్ మళ్ళీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ డీల్ చేసిన దాన్ని బట్టి ఏముండదా మళ్ళీ?
అది మనం ప్రైవేట్ లో అయితే ఫిక్స్డ్ అట్లా రావచ్చు. మనం ఓన్ ప్రాక్టీస్ పెట్టుకుంటే డిపెండ్స్ పేషెంట్ లోడ్ ఓకే ఎక్కువ ఓకే ఉంటే ఓకే ఎక్కువ వస్తుంది. డిపెండ్స్ ఆన్ దాన్ని బట్టి. ఓకే, ఎన్ని కేసులు చేసుకుంటే అన్ని. ఆ, ఒక రోజులో ఎన్ని డెలివరీస్ చేయగలుగుతారు గైనకాలజిస్ట్? ఒక 20 చేయగలుగుతారా? ఒక రోజులో ఒక 10, 10 మాక్సిమం. 8 to 10. 8 to 10. ఓకే, రైట్ రైట్. సరే, ముందుకెళ్దాము, మనం వెనక్కి వద్దాము. ఆ టైం అర్థమైన తర్వాత మనం ప్లాన్ చేద్దాం. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత 26, 27 చక్కగా ఉంది. 10th హౌస్ ట్రైన్ వీనస్ జరుగుతుంది కాబట్టి, 7th లార్డ్ కాబట్టి పబ్లిక్, హస్బెండ్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి. ఇప్పుడు ఏమైందనంటే శని గురువుని ఫాలో అవుతున్నాడు. శని దోష వచ్చాక ఆ గురువు ఏంటి? యోగకారకుడు. అంటే ఇప్పుడు ఫాదరు, ఎథిక్స్, వాల్యూస్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ టర్న్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు పూర్వపుణ్యము, మీ యాన్సిస్ట్రల్ది ఏదైతే ఉంటాయో అవన్నీ మీకు మనీగా టర్న్ అయ్యేదానికి చాలా మంచి టైం నడుస్తూ ఉందన్నమాట. ఐ ఫీల్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద టైం. చాలా మంచిగా ఉందని చెప్తా, చాలా బాగుందని చెప్తా, పాజిటివ్గా ఉందని చెప్తా. ఎక్సలెంట్. ఓకే, శనిలో శుక్రుడు అనేది అల్టిమేట్ లైఫ్ చేంజర్ అనమాట. అంటే ఇప్పుడు శుక్రభుక్తి జరుగుతూ ఉంది. శుక్రుడు గురువునే ఫలితాన్ని ప్రొడ్యూస్ చేస్తాడు R4 ప్రకారంగా. ఆ గురువు ఒక్కడే వీనస్ స్టార్లో ఉన్నాడు, ఎందుకంటే మెర్క్యూరీ కూడా వెళ్ళిపోయాడు కాబట్టి విచ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్, గుడ్ అనమాట. సో ఇప్పుడు శని చాలా మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. శని చాలా బాగున్నాడు, దశమాధిపతి కదా. సో అల్టిమేట్ రిజల్ట్స్ ఇస్తాడు. ఫారెన్ ఎడ్యుకేషను, ఫారెన్ జాబు, వర్క్, ఈ మెడికల్ సర్వీసు, ఇవన్నిటికీ కూడా చాలా హీలింగ్ అనమాట. హస్తవాస అంటారు కదా, మంచి పేరు అవన్నీ కూడా వస్తాయి అనమాట. ఓకే, చాలా మంచిగా చెప్తాను నేను ఇప్పుడు. ఓకే, ఇవన్నీ ఎక్కడి వరకు వెళ్తూనే ఉన్నాయి, ఆపట్లేదు. ఓకే, సో 31 వరకు కూడా అట్లనే వెళ్తూ ఉంది. 10th హౌస్ ట్రైన్, మార్స్ కూడా జరుగుతూ ఉంది. అంటే అసలు బ్రహ్మాండమైన ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. ఓకే, మిగిలిన అన్ని చిన్న చిన్న ఆస్పెక్ట్స్ తప్ప ఏం అసలు నథింగ్ టు టేక్ సీరియస్ అనమాట అసలు. ఓకే అన్న. ఏం లేదు, చక్కగా ఉంది. 10th హౌస్ అబ్రాడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తే చెప్తా టైం అంతా చక్కగా పోతా ఉంది. ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం. వీనస్ స్టార్లోకి వచ్చాడు, మెర్క్యూరీ దశ వచ్చింది, మెర్క్యూరీ వీనస్ని ఫాలో అవుతున్నాడు. ఇదిగో మెర్క్యూరీ దశ వచ్చిన తర్వాత హెల్త్ యూనిట్ టు టేక్ కేర్. ఎందుకంటే మీరు చాలా సీరియస్గా పని చేయబోతున్నారు, టైం బలంగా పనిచేస్తుంది, కానీ మనల్ని మనం కేర్ చేయకపోతే డాక్టర్కైనా హెల్త్ ప్రాబ్లం రాదా? వస్తుంది కదా, కాబట్టి చూసుకోవాలి. సో దాదాపుగా మెర్క్యూరీ 43కి డైరెక్ట్ అయ్యాడు. అప్పుడు మెర్క్యూరీ వచ్చేసేసి వీనస్ స్టార్లో ఉంటాడు. మెర్క్యూరీ స్టార్లో ఎవరున్నారు? 2 గ్రహాలని, మెర్క్యూరీ స్టార్లో వీనస్, అది కూడా బాగానే ఉంది, నథింగ్ టు వర్రీ. మీది మంచిగా పోతుందండి. సన్ కూడా 10th హౌస్ ట్రైన్ పొజిషన్స్ వస్తాయి. నాకు తెలిసి ఇది మీరు ఒక నెక్స్ట్ 20 years చాలా లాంగ్ కెరియర్ ఉన్నట్టు. ఓకే, అక్కడ కూడా చిన్న చిన్న హడిల్స్ వచ్చినాక హెల్త్ ఇట్లాంటివి ఓవర్కమ్ చేసి మీరు ముందు పోగలుగుతారు. సాట్రన్ దశ మీకు ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఇస్తుంది, అర్థమైందా? మీరు యాక్టర్ కాదు, డాక్టర్ కాబట్టి మీ దానిలో మీకు మంచి ఫాలోయింగ్, అంటే మనం మంచి సర్వీస్ చేయగలుగుతాం, అర్థమైందా? 12/9 అని అంటే ధర్మం పరంగా, ఎథికల్గా మనం చాలా మంచి సర్వీస్ చేయగలుగుతాము. చాలా నేము, రెప్యుటేషన్ చాలా పెరుగుతాయి అనమాట. ఓకే, సన్ అఫ్లిక్షన్ ఉంది కాబట్టి, పరివర్తన యోగంతో కాపాడుతున్నాడు, బట్ అఫ్లిక్షన్ ఉంది కాబట్టి ఇక నేను కిడ్స్ ఇవన్నీ ఏదైనా కుదిరితే కొంచెం అర్లీగా ప్లాన్ చేయమంటా. మీ ప్రొఫెషన్ నడుస్తూనే ఉంటుంది, ఇది జరిగిపోతే మంచిదని నా ఒపీనియన్, అర్థమైందా? ఎందుకంటే ఆ 5th లార్డ్కి రెట్రో పడింది, ఇప్పుడు పరివర్తన యోగంతో కాపాడబడుతూ ఉంది. సో ఆయన మెర్క్యూరీని ఫాలో అవుతున్నాడు, అక్కడ కొంచెం ఎక్సెప్షన్ ఉంది కాబట్టి ప్లాన్ చేయాలి, లేదంటే మాత్రం ఇదేంది ఏంటంటే ఇప్పుడు షుగర్ అమ్ముతాడు కింటాలు, ఆయనకి షుగర్ ఉండకూడదని లేదుగా, అలా ఉంటుంది అన్నమాట. ఓకే, కాబట్టి అదొక రూల్ ఉందిలే. సో ఇక్కడ మనం గైనికల్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తున్నాం, అర్థమైందా? మీకు అంతా సైకిల్ అంతా బాగుందా? హార్మోనల్ హెల్త్ బాగుందా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాగానే ఓకే, ప్లాన్ క్విక్లీ అని చెప్తా, అర్థమైందా? ప్లాన్ క్విక్లీ అని చెప్తాను. ఇక మిగిలిందంతా మీకు చక్కగా పోతుంది టైము. ఓకే, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారు, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే మీరే వెళ్ళాలి కదా కష్టపడి. మళ్ళీ ఇప్పుడు మీరు ఇద్దరే వెళ్తారా? ఎలా మీ ప్లాను? ఇద్దరం వెళ్ళి ఫెలోషిప్స్ చేద్దాం. చేసుకోవచ్చు, బట్ మరి ఆ ఫెలోషిప్లో కూడా మీకు మళ్ళీ రెవెన్యూ వస్తుంది కదా, స్టైఫండ్ లాగా. ఫెలోషిప్లో రాదన్న, ఫెలోషిప్లో రాదు. ఓకే, అది మీరు ఇప్పుడు మీ వారి చార్ట్లో ఎట్లా ఉంది టైం లైన్ అనే దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి.
మీ అది వర్క్ నాకు ఎప్పుడు బెటర్ అన్న అని కనిపిస్తుంది అన్న నా అబ్రాడ్ వెళ్ళి. నాకైతే నేనైతే మీ పొజిషన్లో వర్క్ చేసేస్తాను. ఎందుకంటే టైం అంతా 7th లాట్తో 10th హౌస్ ట్రైన్ ఇస్తుంది, ధనాధిపత్యం ఇస్తుంది కాబట్టి డబ్బులు రావాలి. ఇది ఎడ్యుకేషన్ సంబంధించింది కాదు, కానీ డబ్బులు వచ్చేది కాబట్టి జాబు ఇవన్నిటిలో ఇచ్చేస్తుంది. ఓకే, లేదండి నేను ఖచ్చితంగా వెళ్ళాలి అది ఇది అని అంటారా? సో మళ్ళీ మళ్ళీ అనుకుంటే రాహు మూన్ ఫాలో అవుతాడు, కిరణ్ ఫాలో అవుతాడు. నాకైతే నేను ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఏదన్నా ఉంటే ఇక్కడే ప్లాన్ చేసుకోవాలండి. అర్థమైందా? సో ఓకే 2 ఏళ్లలో ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వ్యయాధిపతి యాక్టివేట్ అయ్యాడు, వ్యయ స్థానంలో ఉన్న గురువు ఉన్నాడు కాబట్టి ఏదన్నా ఉంటే ఇప్పుడే ఫెలోషిప్ చేసుకోవాలి. అంటే చదువు అయిపోద్ది లాగా ఉంటుంది కదా. అది 1 ఇయరా 2 ఇయర్సా? అది 1 ఇయరే అన్న ఫెలోషిప్. 1 ఇయరే కదా, మరి ఇక్కడే కానిచ్చేస్తే అయిపోద్ది. మరి ఫైనాన్షియల్ కండిషన్ అంత సపోర్టివ్ ఉందా? ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు వెళ్తే ఫెలోషిప్కి? ఇప్పుడు వెళ్తే ఒక 12 to 15 lakhs లో ఫెలోషిప్ అవుతుంది. అయిపోతుంది. ఓకే, మరి ఫైనాన్షియల్ కంఫర్ట్ ఉందా మరి? ఉందన్న. ఓకే, మరి ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. ఓకే అన్న. ఎందుకంటే ఇప్పుడు 28 లోపు అంటే 27 ఒక 6 నెలల్లో 1 ఇయర్లో ఇప్పటి నుంచి అప్లై చేసుకున్నారనుకోండి, కుదిరిందనుకోండి ఓ 1 ఇయర్లో చేసి వచ్చేయండి. అర్థమైందా? బాగుంటుంది కదా అప్పుడు ఇంకా. అవునన్న. అదే నా ఐడియా. ఎస్, అయిపోయింది నా అనాలిసిస్. ఎలా అనిపించింది? అయితే ఇంకొంచెం సాలరీ పెరుగుతుంది అన్న. అవునవును, అదే డెఫినెట్లీ మీరు ఫెలోషిప్ చేస్తే రికగ్నైజేషన్ అన్నీ పెరుగుతాయి కదా, దట్ విల్ ఇంప్రూవ్ యువర్ ప్రొఫైల్. ఓకే, ఎలా అనిపించింది? నచ్చిందా? అన్న సొంత హాస్పిటల్ పెట్టుకోవాలా లేకపోతే గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళాలా అని. ఓకే, నాకెందుకో గవర్నమెంట్ సైడ్ కన్నా ప్రైవేట్ సైడే ఎక్కువ అనుకుంటున్నా. ఎందుకంటే మీకు సన్ యాజ్ ఎక్స్పెక్టెడ్గా నేను ఫీల్ అవ్వట్లేదు కాబట్టి ఐ థింక్ యూ విల్ డూ ఏ ప్రైవేట్ అని అనుకుంటున్నాను నేను. మీరు ట్రై చేయొద్దని అంటలే, నా అండర్స్టాండింగ్ మాత్రం ప్రైవేటే. మీరేమనుకుంటున్నారు? ఇంతకీ మొత్తం అనాలిసిస్ నచ్చిందో నచ్చలేదో చెప్పట్లేదు. నచ్చిందన్న, బాగుంది చాలా. ఓకే సర్లే, మళ్ళీ అడగను ఇంకోసారి. చెప్పండి. ఇది ఇప్పుడు ప్రైవేట్ మేము కూడా ప్రైవేట్ అని అనుకుంటున్నాం అన్న, గవర్నమెంట్ సైడ్ కన్నా. మీరు అనుకున్నాక నన్ను ఎందుకు అడిగారు మరి? ఏది బెస్ట్ అంటే కొంతమందికి గవర్నమెంట్ సెట్ అవుతుంది కదా అన్న, కొంతమందికి ప్రైవేట్. ఓకే సరే అయితే బానే ఉంది ప్రైవేట్. ఇట్లా ఇట్లా మా వారేమో చెన్నై అన్న, అది ఇక్కడే విజయవాడ ఏపీ. సో అక్కడ సెటిల్ అవ్వాలా ఇక్కడ సెటిల్ అవుతే బెటరా అని ఒక డైలమా అన్న. ఓకే, ఫస్ట్ అయితే ఫెలోషిప్ చేయండి, వచ్చాక కొట్టుకుందాం కదా. మళ్ళీ మీ కాల్ పొద్దాక మాకు దొరకదు కదా అన్న. ట్రై చేయండి, ఏముంది. ఫస్ట్ ఎప్పుడైనా ఇమీడియట్ థింగ్ రీసెర్చ్ కాల్ ఏంటిది, కొట్టే తెచ్చే అంతే. ఇప్పుడు ఏంటిది అనేది క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. అంత తర్వాత ప్లాన్ తర్వాత చేద్దాం. మీకు ఎక్కడ ఆపర్చునిటీ బాగుంటే అక్కడ ఉందరు. అర్థమైందా? మీకు ఫారెన్ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మళ్ళీ హోమ్ టౌన్ అవన్నీ ఎట్ట కుదురుతుంది చెప్పండి? దూరంగానే వెళ్ళేదానికి అవకాశం ఉంది. సరే, ఇంకా అంతే అన్న. టాటా బాయ్ బాయ్. అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినాయి. ఓకే, అయితే మరి ఆల్ ది బెస్ట్. మరి నమస్తే, థ్యాంక్ యూ, బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ అన్న.